అభినయ్ దర్శన్ గారు చెప్పినట్లుగా సాలేమయ్య గారిది మాట్లాడింది తప్పు కాదనే నేను అంటాను. కానీ ఉమ్, అక్కడ ఉమ్, లేవనెత్తిన విషయం గురించి డీటెయిల్ ఇస్తే బాగుంటది. అభినయ్ దర్శన్ గారు ఉమ్, ఇందాక మాట్లాడుతూ ఏమన్నారంటే సాలేమయ్య గారు చర్చికి ఎవరు కూడా పువ్వులు పెట్టుకుని రారు, అసలు ఉమ్, రారు అని అన్నారు. అయితే సాలేమయ్య గారు నేను వీడియో చేసినప్పుడు నా వీడియోకి వారు రిప్లై చేసినప్పుడు ఆ రిప్లై వీడియోలో ఒక రికార్డింగ్ పెట్టారు వారు. ఎవరైనా ఎవరంటే ఆనంద్ పాలయ్య గారు పెట్టారు. అందులో ఒక ఉమ్, వాయిస్ రికార్డింగ్ సాలెమయ్య గారితో వచ్చింది. ఏంటంటే ఆ పువ్వులు, బొట్టు, గాజులు, సమస్త అలంకరణ, ఆ పువ్వులతో సహా అన్నిటితో సహా ఆ మొత్తం అలంకరణతో సహా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటే గనక ఉమ్, దేవుడు ఎలాంటి వాళ్ళని దర్శిస్తున్నాడో మనం గుర్తెరగలరా? సాలెమయ్య గారు ఉమ్, రికార్డింగ్ అవసరమైతే నేను మీకు వినిపిస్తాను. ఉమ్, గుర్తెరగాలి ప్రభువుని ప్రభువు ఎలాంటి వారిని దర్శిస్తున్నారో, ఎలాంటి వాళ్లను ఆయన మందిరంలోనికి వచ్చి కూర్చోబెట్టుకుంటున్నారో, యేసయ్య ఎవరెవరినైతే మార్చుకుంటున్నారో ఆ విషయం చూసి మనం చాలా సంతోషించాలి. ఇంకోటి బురకా వేసి కూర్చున్నారా, పూలు పెట్టుకున్నావా, బొట్టు పెట్టుకున్నావా, గాజులు వేసుకున్నావా, పట్టాలు పెట్టుకున్నావా అనేది కామెంట్ చేయకూడదు అని సాలేమయ్య గారు రికార్డింగ్ ఆనందపాలయ్య గారు నా మీద మామూలుగా నాకు కొంచెం ఆత్మీయ సలహాలు చెప్పినప్పుడు అందులో రికార్డింగ్ లో పెట్టారు. నేను అంతకు ముందు కూడా సాలేమయ్య గారు చాలా స్త్రీలకు సపోర్టెడ్ గా, స్త్రీలను కీర్తన్ గారు గౌరవించే ఒక్కటి చెప్పండి. వ్యక్తిగా కీర్తన్ గారు ఎక్కువ కీర్తన్ గారు చూస్తారు. కీర్తన్ గారు ఒక్కటి చెప్పండి. ఐ మీన్ క్రైస్తవ మహిళలు ఏదైనా సందర్భంలో ఎప్పుడైనా పూలు పెట్టుకుంటారా? బేభత్సం 90% విశ్వాసులు ఉంటారు, 30-40% సేవకురండ్లు ఉన్నారు. ఉమ్, పూలు పెట్టుకుంటారు. అభినయ దర్శన్ గారికి తెలుసు ఆ విషయం. అభినయ్ దర్శన్ గారు అవునా ఎందుకు తెలీదు? పెట్టుకుంటారా? 90% నేను విశ్వాసుల్లో చెప్తున్నానండి, 90% విశ్వాసులు ఉన్నారు. పువ్వులు పెంతెకోస్టల్ పెట్టుకున్న వాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్త్రీలు పెంతెకోస్టల్ బ్యాక్గ్రౌండ్ స్త్రీలు ఎక్కడా పూలు పెట్టుకోరు. మిగిలిన డినామినేషన్ వాళ్ళు కొన్ని సందర్భాల్లో పువ్వులు పెట్టుకుంటారు, తప్పు కాదు, పెట్టుకుంటారు. ఉమ్, కొన్ని ఉమ్, డినామినేషన్ క్రైస్తవులు పెళ్లిళ్ళకి ఉమ్, పోయేటప్పుడు అకేషనల్ గా పువ్వులు పెట్టుకుంటారు. ఉమ్. పెంతుకోస్తు చర్చికి వెళ్ళే వాళ్ళు పెట్టుకోరు. పెట్టుకోరండి, ఎక్కడా పెట్టుకోరు. పెట్టుకోరు. అభినయ దర్శన్ గారు సో చెప్పినట్టుగా పెట్టుకోరు. ఎస్, ఇప్పుడు నేను అదే సాలెం అంటున్నాను సార్, మాట్లాడింది ఒక మాట పెంతుకోస్తు చర్చిలో మాట్లాడారు, రైట్? సాలెం రాజు పెంతుకోస్తు Yes, చర్చిలో exactly. మాట్లాడారు, రైట్? Exactly. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు సాలెం రాజు గారు మాట్లాడింది పెంతుకోస్తు చర్చికి వచ్చే వాళ్ళు పూలు పెట్టుకోరు, వేరే డినామినేషన్లో ఉన్న వాళ్ళు, వేరే విశ్వాసాల్లో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. ఆ విశ్వాసాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్ముకో అంటే బాగుండుండేది. కానీ అలా కాకుండా పెంతుకోస్తుకు వచ్చేవాళ్ళు పెట్టుకోరు, క్లియర్. సో ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు బజారు మనుషులు. అంటే మిగతా చోట ఎక్కడైతే పెట్టుకుంటారో అది వేరే ఎవరైనప్పటికీ కూడా ఆ క్రైస్తవ మత విశ్వాసం కలిగిన వేరే చర్చికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వీళ్ళందరూ కూడా బజారు సంబంధికులు అన్నట్టేగా. మరి పెంతుకోస్తు చర్చికి వచ్చేవాళ్ళు పెట్టుకోరు, క్లియర్ అయిపోయింది. వాళ్ళు పెట్టుకోనప్పుడు పెట్టుకునే వాళ్ళ గురించి మాట్లాడటం ఎందుకు? వేరే చోటకు వెళ్ళి అమ్ముకో అని చెప్పున్నాడు అంటే బాగుండేది. కానీ వాళ్ళు బజారు సంబంధికులు, సత్ప్రవర్తన సరిగా కలిగిన వాళ్ళు, వీళ్ళు కొనేవాళ్ళు సత్ప్రవర్తన కాదు. ఇప్పుడు వేరే చోటకి ఎక్కడికైనా పూలు పెట్టుకుని వెళితే వేరే ఏ చర్చికైనా, పెంతుకోస్తు చర్చికి కాదు, వేరే చర్చికి వెళ్తే వాళ్ళు బజారు సంబంధికులే, రైట్? ఈయన సాలెం రాజు గారి దృష్టిలో ఏ చర్చికి పువ్వులు పెట్టుకుని వెళ్ళరండి, ఏ చర్చికి వెళ్ళరు, ఏ డినామినేషన్ చర్చికి వెళ్ళరు పూలు పెట్టుకుని. అవునా కెప్టెన్ గారు? అవునా? ఏ చర్చికి వెళ్ళరా? లేదండి. క్రిస్మస్ పండుగ వచ్చిందనుకోండి, క్రిస్మస్ పండుగలో అంటే ఆయన ఉద్దేశం ఏంటో నాకు తెలియదు కానండి. క్రిస్మస్ పండగ పెద్ద పెద్ద చర్చిల దగ్గర, బహిరంగ సభల దగ్గర, చాలా చోట్ల. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ విషయం ఉన్నట్టుగా మాట్లాడితేనే తేలుతుందండి ఏదైనా. ఇప్పుడు నేనేంటి, అభినయ దర్శన్ గారేంటి, లేకపోతే ప్రశ్న వేసే వాళ్ళేంటి, ప్రశ్న వినేవాళ్ళు ఏంటి, సేవకులైన వారేంటి, లేకపోతే హిందూ మతస్థులు ఎవరైనా ఆ విషయం ఉన్నట్టు మాట్లాడితేనే ఆ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకురాగలం ఏదైనా. ఇప్పుడు క్రిస్మస్ పండుగ నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ December 25th చూడండి. అంటే నేను చూడమని అంటే ప్రతి పర్టికులర్ గా చెప్పట్లేదు, ఈ విషయం చాలా మంది తెలుసు, ఇప్పుడు వింటున్న వాళ్ళకి కూడా తెలుసు. 70% 90% విశ్వాసులు పండగలకేంటి, కార్యక్రమాలకేంటి, వారి ఇల్లు ఓపెనింగ్లకేంటి, వారు శుభకార్యాలకేంటి, అప్పటి వరకు ఎందుకు కొత్తగా పెళ్ళి ఆషాఢానికి వెళ్తా ఉంటారు. ఈ క్రిస్టియన్స్ లో కూడా చాలా ఉన్నాయి, వాళ్ళు కూడా బోల్డ్ మంది అండి ఉన్నారు. మిగతా 30% ఇప్పుడు అభినయ దర్శన్ గారు ఇందాక ఏదైతే అన్నారో పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ అంటే ఆ అనుభవం, మరి ఆ పెద్దవారు
అధికారులైన వారు వాక్య పఠన బాగా తెలిసిన వాళ్ళు నడిపించిన ఇప్పుడు నేను ఉన్నాను, నేను పెట్టుకోను, మాది పెంతుకోస్తు బ్యాక్గ్రౌండ్. పెంతుకోస్తు వాళ్ళు అభినయదర్శి గారు అన్నట్లు పెట్టుకోరు. కానీ మిగతా కార్యక్రమాల్లో చర్చికి వెళ్ళిన వాళ్ళు కూడా పువ్వులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చర్చికి వెళ్ళిన వారు కూడా పువ్వులండి, మరి వాళ్ళందరూ పువ్వులండి ప్రతి ఒక్కరికి కావాల్సినది. దాన్ని బట్టి నేను అభినయదర్శన్ గారి మాట నేను ధిక్కరించట్లేదు కానీ తృణీకరించట్లేదు కానీ నేను ఏమంటున్నానంటే, ఇందాక మీకు చెప్పాను, ఉన్న విషయం ఉన్నట్లుగా మాట్లాడితే ఒక కోలిక్కి ఇది వస్తుంది, ఒక గమ్యానికి చేరొచ్చు. ఉన్న విషయం ఉన్నదిగా మాట్లాడుకోవడం అంటే ఎలా మాట్లాడాలి చెప్పండి ఒకసారి కీర్తన గారు. అది ఇప్పుడు సాలెమయ్య గారు చెప్పినట్లుగా లేకపోతే అభినయదర్శన్ గారు చెప్పినట్లుగా, అభినయదర్శన్ గారు ఇందాక మాట్లాడారు ఏమన్నారంటే, చర్చి లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చేటప్పుడు కాకుండా ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి వెళ్ళేటప్పుడు కొనుక్కుంటారు కొంతమంది. ఎవరు వారు 70% మనుషులు, 30% ఉండదు. 30% ఎవరు? పెంతుకోస్తులో ఉన్న వాళ్ళు, లేకపోతే బాగా వాక్యం తెలిసిన వాళ్ళు, లేకపోతే ఎవరు నాకు ఎందుకు ఈ అలంకరణ నాకు వద్దు అనుకున్న వాళ్ళు ఈ 30% ఉంటారండి. మిగతా 70% పెట్టుకున్న వాళ్ళు కానీ లేకపోతే అలంకరించుకున్న వాళ్ళు కానీ అంతవరకు ఎందుకండి? సేవకులు చనిపోతే బోళ్ళని పువ్వులతో అలంకరించి మేము పంపిస్తుంటారు. ఈ లోపల జరిగేది అది. మరి వాళ్ళందరూ ఏంటి అని నేను అడిగాను. నా వీడియోలో కూడా నేను అదే ప్రశ్నించాను, ఇప్పుడు కూడా నేను అదే అడిగాను. బజారు సంబంధులు వారు పిచ్చ వేషాలు వేస్తూ వారు రోడ్లంపడ తిరగడానికి బజారు వేషాలు పువ్వులు కొనరు. ఇప్పుడు సపోజ్ అండి బ్రదరు అభినయదర్శన్ గారు ఉన్నారు, ఇంకో కీర్తన గారు, కీర్తన గారిలా కాదు, అభినయదర్శన్ గారు చాలా బాగా మాట్లాడతారు, అభినయదర్శన్ గారి బిహేవియర్ బాగుంటది, లేకపోతే ఆయన ప్రవర్తన బాగుంటది, కీర్తన గారిలా కాదు అని అంటే ఉదాహరణకు. అవునా కదండి? ఎందుకని ప్రవర్తన బాగోపోతే, నా ప్రవర్తన బాగోపోతే అభినయదర్శన్ గారి ప్రవర్తన బాగుంటే దాన్ని పోలుస్తాం. అవునా సార్? దాన్ని పోలుస్తాం. ఇప్పుడు పచ్చి తాగుమోతుంటాడండి, ఇంకో మంచోడు ఉంటాడు, ఆ మంచోడిని తాగుమోతతో మనం పోల్చడం ఎలా అంటే, బాగా తాగుతాడు వీడితో మనం ఏం మాట్లాడినా వీడికి అర్థం కాదు, ఇంకొక వ్యక్తి వస్తాడు అతను బాగా అసలు తాగనే ఉండదు, అతని ప్రవర్తన బాగుంటది, నా మాటలో కొంచెం అర్థం చేసుకోగలడు, అతనికి చెప్దాం. ఇప్పుడు మన బాధ ఏదైతే ఉందో అతనికి చెప్తాం. ఈయనకి ఎందుకు వద్దు అంటే అప్పటికే డ్రింకర్ లో ఉన్నాడు కాబట్టి మన మాట ఏది అర్థం కాదు. ఒకవేళ మనం ప్రశ్నించినా కూడా అతని మైండ్ కి ఎక్క మనకి రిప్లై ఇవ్వలేడు, కాబట్టి సో దాన్ని మనం ఏదైతే విషయమో చెప్తున్నామో అది టేకప్ చేస్తే ఆ వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకుని ఆయనకే మనం ఏదైనా లేకపోతే ఆ వ్యక్తికి మనం ఏదైనా చెప్పుకుంటాం. అవునా కదండి? కాబట్టి ఈ పోల్చకం అనేది అలంకార భాష అనేది మా బైబిల్ గ్రంథంలో అండి చాలా ఉన్నాయి. మేము చెప్తూ ఉంటాం, సంఘాలలో చెప్తూ ఉంటాం, అమ్మ అలా కాదు ఇలాగా, బాబు ఇలా కాదు అలాగా అంటాం. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే కానీ ఎప్పుడైతే వారు కొనర్రా కొనడానికి వారు అంటే మాట్లాడడానికి కీర్తన లాంటి వారు కాదు. అభినయదర్శన్ గారు చాలా స్ట్రిక్ట్ పర్సన్, మంచి క్యారెక్టర్ కలిగిన వారైనా కీర్తన అలా కాదు. కీర్తన ఏం చెప్పినా అర్థం చేసుకోదురా, కీర్తన పక్కన పెట్టండి, అభినయదర్శన్ గారితో మాట్లాడదాం. అలంకార భాష అండి అది. ఆ అలంకార భాష అతను అన్నారు. ఇప్పుడు ఈ ఉదాహరణ ఎవరో చెప్పారు అంటున్నారు అభినయదర్శన్ గారు. ఈ ఉదాహరణ ఎవరో చెప్పిన దాన్ని అంతటితో కట్ చేసేయాలి. ఎందుకు కట్ చేయాలంటే ఈ ఉదాహరణ సాలేమయ్య గారి నోట్లో నుండి వస్తేనే ఈ రోజు ప్రపంచంలో 90% తెలిసింది. కాబట్టి ఎవరో ఉదాహరణ కనిపెట్టిన వాళ్ళని మన బయటికి తీసుకురాలేదు, ఎందుకంటే ఆ కనిపెట్టింది ఎవరో మనకు తెలియదు. సో సాలేమయ్య గారి నోట్ల నుండి వచ్చింది. ఇప్పుడు సాలేమయ్య గారి మీద వీడియో చేసి ప్రశ్నించారు, కీర్తన అంటున్నారు తప్ప నా వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరు లాగరు బయటికి. కాబట్టి అభినయదర్శన్ గారికి నేనేం చెప్తున్నానంటే ఏ విషయమైనా క్లారిటీగా మాట్లాడతారు. అభినయదర్శన్ గారికి చెప్పుకున్నట్లు కీర్తన గారికి చెప్పరు, ఎందుకంటే అర్థం కాదు కాబట్టి. ఈ అలంకార భాష కొనర్రా, వారు కొనడానికి వారు అంటే ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఆ సబ్జెక్ట్ ఏంటి? రోడ్లంబడ తిరగడానికి, పిచ్చ వేషాలు వేయడానికి, బజారు వేషాలు వేయడానికి. ఈ మూడు లిరిక్ మనం చూసినప్పుడు ఈ మూడు లిరిక్ దేని విషయంలో ఏదైతే ఉపమానం కనిపెట్టారో ఆ వ్యక్తి మాట్లాడారు. సో ఆ ఉపమానాన్ని తీసుకొచ్చి సాలేమయ్య గారు సంఘంలో మెన్షన్ చేశారు. ఓకే, సంఘంలో మేము అనేకమైన విషయాలు బోధిస్తాం. ఒక్కొక్కరిని అయితే పాస్టర్ గారు గద్దిస్తారు గట్టిగానండి, గద్దించి గట్టిగా తిడతారు ఒక్కొక్కరు. అది ఎక్కడి వరకు ఏదైతే నీవు ఆ ప్రసారము ఎవరి మనసుల్లోకి అయితే వెళ్ళాలని మనం ఉద్దేశించామో ఆ ప్రసంగం వాళ్ళ వరకు. అలాంటప్పుడు సాలేమయ్య గారు ఆ వీడియోని పబ్లిక్ చేయకూడదు. ఇదొకటి పాయింట్ నేను మాట్లాడాను.
Okay. అలాంటప్పుడు సంఘంలోనే ఉంచేయాలి. అమ్మా ఈ వీడియోని పబ్లిక్ చేయకూడదు, ఎందుకంటే ఈ వీడియోలో సబ్జెక్ట్ ఉంది ఏంటి, మన సాంప్రదాయానికి వ్యతిరేకంగా మనం చేయకూడదనే సబ్జెక్ట్ ఉంది. కాబట్టి బయట ఇదే సాంప్రదాయాన్ని గౌరవిస్తున్న చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ వీడియో ఒకటి మనం బయటికి రిలీజ్ చేయకూడదు, ఎందుకంటే బయటికి పంపకపోతే కనుక ఎప్పటికీ మనం సమాధానం చెప్పనవసరం లేదు. అది పబ్లిక్ వచ్చింది కాబట్టి పబ్లిక్ అడిగిన దానికి మీరు నేను అందరినీ సమాధానం చెప్పాలి. అంటే సమాధానం అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, దేనికి ఆ మూడు లిరిక్ ఎందుకు మాట్లాడారో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరు ఒకసారి మూడు లిరిక్